ఆయన నేల మీద ఏమో రాస్తూ ఒక మాట చెప్తాడు అందరితో, మీలో ఎవడైనా పాపము చేయని వాడు ఉంటే, వానికి ఆ దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ వాడు వచ్చి రాయి వేయండి అంటే అందరు నోరు మూసుకొని పోయినారు. ఇంకా అందరు నోరు మూసుకొని వెళ్ళిపోయినారు. మీలో పాపం చేయని దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవడైనా సరే, పురుషులైనా స్త్రీలైనా సరే, ఫస్ట్ ఆమె మీద రాయి వేయండి అంటే ఈ మాటకి అందరూ సైడ్కి వెళ్ళిపోయినారు. దాని అర్థం ఏంటి? వాళ్ళ హృదయాలలో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారో. సమాధి ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. లోపల దేహం ఎట్లుంటుంది? చెప్పినాడు ఆయన, మీరు ఎట్లున్నారు అని అంటే, సమాధికి సున్నం కొడితే ఎట్లుంటారో, సమాధికి సున్నం కొడితే ఎట్లుంటుందో మీ జీవితాలు అటనే ఉన్నాయి. మీరు వచ్చి ఆమెను రాళ్ళతో కొట్టి చంపితే ఇది మీకు న్యాయమా? మీరు నిజంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు అయితే మీరు ఫస్ట్ రాయి వేసి కొట్టండి, ఆమెను చంపండి, పర్లేదు. పాపం లేనివాడు వచ్చి ఆమెతో రాయితో కొట్టి చంపొచ్చు, ఆమెను చంపొచ్చు, మీరు పర్మిషన్ గ్రాంటెడ్. కానీ ఎవడన్నా నీతిమంతుడు ఉన్నాడా? ఎవరు లేరు. ఎవరు కూడా ఆమెని కొట్టడానికి ముందుకు రాలే. ఒక వ్యక్తి పాపం చేసి మనుషుల మధ్య వ్యభిచారం ముందు పట్టబడి నిలవబెట్టబడితే ఎంతో ఘోరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. పురాతన కాలాలలో దొంగతనం చేసిన వాళ్ళని స్తంభానికి గట్టి లేకపోతే చెట్టుకు గట్టి కొట్టేవాళ్ళ కాదా? కొట్టేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నాయి, అవి జరగట్లేదు. కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కనబడకపోవచ్చేమో కానీ ఇతర రాష్ట్రాలలో కనబడుతున్నాయి. నువ్వు సువార్త ప్రకటిస్తావు అని చెప్పేసి గోడకేసి కొట్టి, రాళ్లతో కొట్టి, చెట్టుకేసి కట్టేసి, తలలు నరికి చంపినటువంటి సందర్భాలు ఇతర రాష్ట్రాలలో ఉన్నాయి. మనుషులను నిలబెట్టి నిలువు నిలబెట్టి నిటారుగా అడ్డంగా నరికిన సందర్భాలు ఉన్నాయి. తలలు, కాళ్ళు, చేతులు నరికిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారంటే కాదు. మనుషులు మారడం కోసం దైవత్వానికి సంబంధించినటువంటి